నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. తొమ్మిదవ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరంకు 2026 ఖతార్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఫోరం అక్టోబర్ 25 నుండి 27 వరకు దోహాలో జరగనుంది. ఈ మేరకు ఖతార్ మరియు ఐక్యరాజ్యసమితి వాణిజ్యం మరియు అభివృద్ధి సంస్థ ప్రకటించింది. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సందర్భంగా విదేశీ వాణిజ్య వ్యవహారాల సహాయ మంత్రి హెచ్సి అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సయీద్ మరియు యుఎన్సిటిఏడి సెక్రటరీ జనరల్ హెచ్సి రెబేకా గ్రీన్ స్పాన్ ఈ ప్రకటన చేశారు. ఇన్వెస్టింగ్ ఇన్ ది ఫ్యూచర్ అనే థీమ్తో జరిగే ఈ ఫోరంకు ప్రపంచవ్యాప్తంగా పాలసీ మేకర్స్, ఇన్వెస్టర్స్, బిజినెస్ లీడర్స్ మరియు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. కార్మిక మరియు సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన 19,559 మందికి నోటీసులు జారీ చేసినట్లు పాస్పోర్ట్స్ డైరెక్టరేట్ తెలిపింది. అధికారిక గణాంకాల ప్రకారం వివిధ ప్రాంతాల్లోని పాస్పోర్ట్ విభాగాల్లోని డైరెక్టరేట్ పరిపాలనా కమిటీల ద్వారా జారీ చేయబడిన జరిమానాల్లో జైలు శిక్ష, జరిమానాలు మరియు బహిష్కరణ వేటు ఉన్నాయి. మక్కా, మదీనా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్ ప్రాంతాల్లో యూనిఫైడ్ అత్యవసర నెంబర్ 911 మరియు ఇతర ప్రాంతాల్లో 999 ద్వారా ఉల్లంఘించిన వారిని నివేదించడం ద్వారా సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చింది. కువైట్లో ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆరోగ్య రంగాల్లోని ఉద్యోగులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులకు కొత్త యూనిఫైడ్ డ్రెస్ను రూపొందించారు. అధికారిక మరియు వృత్తిపరమైన దుస్తులను ప్రామాణీకరించడానికి కొత్త నిబంధనలను ఆమోదిస్తూ ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అల్ అవతి ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనల ప్రకారం దుస్తులు పని స్వభావానికి తగినవిగా ఉండాలి, శుభ్రంగా, చక్కగా, నిరాడంబరంగా మరియు ప్రజల అభిరుచికి అనుగుణంగా ఉండాలి. షార్ట్స్, క్రీడా దుస్తులు, మోకాలపైన బట్టలు, చిరిగిన లేదా రంధ్రాలు ఉన్న దుస్తులు లేదా అనుచిత నినాదాలు లేదా ప్రకటనలు కలిగి ఉన్న దుస్తులు ధరించడం నిషేధించారు. రోగికి ప్రత్యక్ష సంరక్షణ అందించే ఆరోగ్య సంరక్షణ నిపుణులకు డిష్ లేదా జీన్స్ ధరించడం నిషేధించారు. గోళ్లను చిన్నగా మరియు శుభ్రంగా పెట్టాలి. క్లినికల్ మరియు పేషెంట్ కేర్ ప్రాంతాల్లో కృత్రిమ గోళ్లు అనుమతించబడవని అధికారులు తెలిపారు. ఒమన్ పెర్ఫ్యూమ్ షో 6వ ఎడిషన్ ప్రారంభమైంది. ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి 200 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. ఈ ప్రదర్శన ఒమన్ సుల్తానేట్లో పెర్ఫ్యూమ్ ఇండస్ట్రీని బలోపేతం చేస్తుందని హెచ్హెచ్ డాక్టర్ బాస్మా ఫక్రీ అల్ సైద్ అన్నారు. ఒమన్ తయారు చేసే పెర్ఫ్యూమ్లకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని పేర్కొన్నారు. ఒమన్ పెర్ఫ్యూమ్ షో అంతర్జాతీయ బ్రాండ్లను ఆకర్షించడంతో పాటు జాతీయ ఉత్పత్తుల పోటీతత్వాన్ని పెంచుతుందని అన్నారు. ముఖ్యంగా చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు ఈ ప్రదర్శన కొత్త అవకాశాలను అందిస్తుందని అల్ సైద్ వివరించారు. బహ్రెయిన్, కువైట్ మధ్య సంబంధాలు ఒక సజీవ చారిత్రక వారసత్వం అని ఉప ప్రధానమంత్రి షేక్ ఖలీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా అన్నారు. ఇది రెండు దేశాల మధ్య ఉన్న సోదరభావం మరియు సన్నిహిత సహకార అత్యున్నత విలువలను ప్రతిబింబిస్తుందని తెలిపారు. గల్ఫ్ సహకార మండలి ద్వైపాక్షిక లక్ష్యాలను సాధించే విధంగా మరియు సహకారాన్ని విస్తరించడానికి వీలుగా ఉమ్మడిగా చేపట్టే ప్రయత్నాలు రెండు సోదర దేశాల మధ్య సంబంధాలు ఆదర్శ మోడల్గా పనిచేస్తాయని ఆయన హైలైట్ చేశారు. కువైట్ మంత్రి పర్యటన సందర్భంగా అల్ ఖుదైబియా ప్యాలెస్లో జరిగిన సమావేశంలో ఈ మేరకు షేక్ ఖలీద్ వ్యాఖ్యానించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దుల్ లతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ, కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అలీ అబ్దుల్లా అల్ యాహ్యా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇంకా కువైట్లోని బహ్రెయిన్ రాయబారి సలాహ్ అలీ అల్ మాలిక్, బహ్రెయిన్లోని కువైట్ అఫైర్స్ యూసఫ్ అల్ బన్నావ్ మరియు ఇరువైపుల నుంచి అనేక మంది అధికారులు కూడా పాల్గొన్నారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.